ఒకరోజు యేసు శిష్యులు పడవలో సముద్రం మీద ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వారి ముందు సముద్రంపై నడుచుకుంటూ వస్తున్న ఒక తెల్లని ఆకారాన్ని చూశారు. అది దెయ్యమని భావించి వారు చాలా భయపడ్డారు. అప్పుడే యేసు వారి దగ్గరకు వచ్చి, "భయపడకండి, నేనే" అని చెప్పారు. యేసు సముద్రంపై నడుచుకుంటూ రావడం చూసిన శిష్యుడైన పేతురు, "ప్రభువా, నీకిష్టమైతే నేను కూడా సముద్రంపై నడవడానికి అనుమతివ్వండి" అని అడిగాడు. యేసు "రా" అని చెప్పగానే పేతురు పడవ నుంచి దిగిపోయి సముద్రంపై నడవడం ప్రారంభించాడు. కాని గాలి, అలలను చూసి అతనిలో భయం కలిగింది. ఆ భయంతో అతను మునిగిపోతూ, "ప్రభువా, నన్ను రక్షించండి" అని కేకలు వేశాడు. వెంటనే యేసు అతని చెయ్యి పట్టుకొని పైకి లేపి, "అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహించావు?" అని అన్నారు. తరువాత యేసు మరియు పేతురు ఇద్దరూ పడవలోకెక్కగానే గాలి ఆగిపోయింది. ఈ విధంగా యేసు తన శక్తిని, ప్రేమను